నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, హ్మ్. పీరియడ్స్ వచ్చిన వెంటనే, హ్మ్. నెలసరి వచ్చిన వెంటనే తలస్నానం కంపల్సరీయా? కంపల్సరీగా చేయకూడదు. ఆ! అదేంటమ్మా? చేయకూడదమ్మా. పిచ్చెక్కినట్టు, వెర్రెక్కినట్టు ముందు బాత్రూమ్‌లలోకి పరిగెత్తాం ఎక్కడున్నా గూడా. చేయకూడదమ్మా. అయ్యో! నెలసరి వచ్చింది అంటే ఏంటర్థం? శరీరంలో మార్పొచ్చిందా? హ్మ్. శరీరంలో మార్పు రావడంతో పాటు వేడి వెళ్ళిపోయి చల్లబడిపోతుంది కదా శరీరం. హ్మ్. అవునా కదా? హ్మ్. అలా చల్లబడిపోయిన సందర్భంలో నువ్వు స్నానం చేస్తే ఎంత ప్ర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. హ్మ్. అసలు ఒకప్పుడు ఏం చేసేవారు? ఆడవాళ్ళు ఆ టైంలో విశ్రాంతి తీసుకోమనేవారు. హ్మ్. ఎంతగా విశ్రాంతి అంటే ఇంటి పనులవి ఏమీ చెయ్యరు గనక స్నానాలవి కూడా చేయక్కర్లేదని చెప్పారు. హ్మ్. గప్‌చుప్‌న ఓ మూలన కూర్చోవాలంతే. పక్కన కూర్చునుంటే మరి వాళ్ళకెప్పుడూ కూడా హిస్టెక్టమీలో చేయించుకోవడం గాని, అబార్షన్‌లు అవ్వడం గాని జరగలేదు కదా! మరే. మెచ్యూర్ అయిన రోజు నుంచి దీన్ని చాలా పరమ పవిత్రమైనటువంటి దానిగా, చాలా జాగ్రత్తగా, ఆరోగ్య పరిరక్షణకు పనికొచ్చేటటువంటి దానిగా జాగ్రత్తలు తీసుకునేవారు. హ్మ్. అందులో భాగంగా అసలా 3 రోజులు స్నానమే చేయొద్దనేవారు. హ్మ్. హ్మ్. పైగా సాత్వికమైన ఆహారం పెడుతూ ఉండేవారు. హ్మ్. బలవర్ధకమైన ఆహారం పెట్టేవాళ్ళు. హ్మ్. హ్మ్. సాఫ్ట్‌గా, ఈజీగా, సాఫ్ట్‌గా ఈజిలీ డైజెస్టెడ్ కొంచెం డైజెస్ట్ కామ్ డౌన్ చేసేది. ఉండాలి. తర్వాత బలంగా ఉండాలి. అమ్మ. అలా చూసేటటువంటి సమయాల్లో అసలు వీలైనంత వరకు శరీరాన్ని సూర్యరశ్మికి ఆహ్, ఎక్స్‌పోజ్ చేయకుండా ఉంచమని కూడా చెప్పారు. హుహు. ఇది ఒక సిద్ధాంతం అయితే, ఒకటి సంప్రదాయంగా ఉండేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో స్నానాలు చేసేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే స్నానం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్లా ఉన్నా పూజ చేయకపోయినా దేవుణ్ణి తలుచుకుంటారు కదా! హ్మ్. హ్మ్. అలా తలుచుకోవడానికి స్నానం జేయడం వరకే పరిమితి తప్ప, బట్టలు ఉతుక్కోవడాలు అలాంటివి గూడా నీళ్ళలో ఎక్కువసేపు నానకూడదు. హ్మ్. ఇప్పుడు బట్టలు ఉతకాలంటే ఎక్కువసేపు నానాలి కదా! అవును కదా! అంచేత అప్పుడు వాడినటువంటి బట్టలు కూడా తర్వాత ఒక్కరోజు చివరి రోజున చాకలికిచ్చేవాళ్ళు. లేతే చాకలి లేని రోజులు ఇళ్ళల్లో ఉతుక్కునేవాళ్ళు. లేని హ్మ్. ప్రాంతాల్లోనూ. అంచేత వీలైనంత వరకు శరీరానికి శ్రమ ఇవ్వకుండా, హ్మ్. బాధించకుండా, శీతోష్ణాలకి ఎక్స్‌పోజ్ చేయకుండా ఉండడం అన్నది ప్రధానమైనప్పుడు, తల మీద నీళ్లు పోసుకోవడం అన్నది ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయం అమ్మా. ఓహ్! సో, ఆఫ్టర్ 3 ఆర్ 5 డేసే తలంటు పోసుకోవాలి. నాలుగో రోజు పోసుకుంటారు. హ్మ్. 3 రోజులయిన తర్వాత నాలుగో రోజు చేస్తారు. ఆ రోజు కూడా ఇంట్లో పనులు చెయ్యనీరు. మరి. ఇంట్లో తిరగనిస్తారు గానీ. హ్మ్. ఎందుకంటే ఈ 3 రోజులు విశ్రాంతిగా ఉండి ఒక్కసారిగా తల మీద నీళ్లు పోసుకుంటే, అది కూడా ఈ 3 రోజులు నీళ్లు కూడా పోసుకుంటారన్నమాట ఊరికే లెక్క ప్రకారం. మరి. 3 బిందెలు నీళ్లు పోసుకోమని చెప్తారు. అచ్చా! 3 అంతే. సార్లుగా. అమ్మ. అదే 3 రోజుల స్నానం ఒకేసారి చేసినట్టు లెక్కనమాట. హ్మ్. అట్లా చేసిన తర్వాత మరి శరీరం అలిసిపోదా? అంచేత ఆ రోజు కూడా ఎక్కువ పనులు చేయనీయరు. హ్మ్. వంట చేయడం, కూరలు తరగడం అట్లాంటివి చెయ్యొద్దు. ఇళ్ళల్లో మాత్రం తిరగొచ్చు. నెమ్మదిగా ఈ 3 రోజుల విశ్రాంతి తర్వాత నెమ్మదిగా ఇంట్లో అలవాటు పడతారు. ఐదో రోజు నుంచి యథాప్రకారంగా చేసుకోవచ్చు. హ్మ్. ఇది ఆరోగ్య సూత్రాలను అనుసరించి చేసినటువంటి పని. అమ్మ. హ్మ్. అసలు మోడర్నైజేషన్ పేరుతో హ్మ్. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ రోజుల్లో తల్లులు గాని, పిల్లలు గాని స్పెషల్‌గా పీరియడ్స్ టైమ్‌లో చేసే జనరల్ మిస్టేక్స్ ఏంటి? అవి హెల్త్‌కి ఎలా ఎఫెక్ట్ పడుతున్నాయంటారమ్మా? ఈ రోజుల్లో చేసేవేమిటంటే ప్రధానంగా ఈ మీరు చెప్పారే మొట్టమొదట వెంటనే తలస్నానం చేయడం. సాధారణంగా రాత్రి గూడా తలస్నానం చేస్తారమ్మా. హ్మ్. ఆ తర్వాతేమో జలుబు చేస్తుంది, తల బరువుగా ఉంటుంది. మరే. ఈ పీరియడ్స్ అంటే ఇలాగే ఉంటాయని చెప్పి పీరియడ్స్‌ని తిట్టి, మరి. దూరంగా కూర్చోబెట్టిన వాళ్ళని తిట్టి, సంప్రదాయాన్ని సంప్రదాయము దూరంగా కూర్చోబెట్టిన వాళ్ళది కాదు కదా! అక్కడ దోషం ఎవరిది? మనదే. నెత్తిన నీళ్లు పోసుకున్న వాళ్ళది. మరే. హ్మ్. ఆ రోజు ఆ 3 రోజులు అసలు పోసుకోవద్దన్నారు. హ్మ్. అప్పుడు ఏదైనా పండగలవి వస్తే కూడా ఆ 3 రోజులు తలంటి పోసుకోరు. హ్మ్. తర్వాత పోసుకుంటారు. అదేలెండి. అది. అంచేత మొట్టమొదటిది వెంటనే తలస్నానం చేయడం ప్రధానమైనటువంటి దోషం. హ్మ్. ఫుడ్ ఆరోగ్య హాబిట్స్. దృష్ట్యా. అమ్మ. తర్వాత యథాప్రకారంగా అన్ని పనులు చేసుకుందాం అని చెప్పి శ్రమ పడుతున్నారు. శ్రమ పడొద్దు. శారీరకంగా, మానసికంగా శ్రమ తగ్గించుకోండి ఆ 3 రోజులు. హ్మ్. అనేక పరిస్థితుల కారణంగా, చాలా పరిస్థితుల కారణమని చెప్తున్నాను. అనుకూలమైనటువంటి వాతావరణం ఇంట్లో లేకపోవడం, అర్థం చేసుకునేటటువంటి కుటుంబ సభ్యులు లేకపోవడం, ఈ కారణంగా తప్పట్లేదు కొన్ని పనులు. హ్మ్. కానీ హ్మ్. వీలైనంత తప్పించుకోండి. హ్మ్. వీలైనంత. హ్మ్. ఉదాహరణకి ఇంట్లో వంట చెయ్యకుండా రోజు గడవని పరిస్థితి ఉంటోంది కొంతమందికి. హ్మ్. ఇంట్లో మొండితనం.
సంప్రదాయాన్ని నిందించటం, మన పద్ధతుల్ని, ఆచారాలని దుమ్మెత్తిపోయడం, ఇవన్నీ చేసి నువ్వే వంట చేయి అనేవాళ్ళున్నారు. మరి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు మాత్రం ఒంటి మీద స్నానం చెయ్యాలి. హ్మ్. ఎందుకంటే మాలిన్యాలు కదమ్మా! మరి. బయట నుంచి స్నానం మామూలుగానే కాలకృత్యాలు గడితే ఒకటైతే కాళ్ళు చేతులు కడుక్కుంటాం, రెండైతే వీలైనంత వరకు స్నానం చేస్తాం కదా! మరి. అట్లాంటిది అంతకన్నా ఎక్కువ మాలిన్యాలు శరీరంలోంచి బయటకొచ్చేటప్పుడు పదార్థంతో పాటు వాయువు కూడా చెత్తదూస్తుంది కదా! అందులో కిచెన్ స్టార్ట్ చేయాలి, మనం వంట స్టార్ట్ చేయాలంటే డెఫినెట్‌గా ఫ్రెష్‌గా ఉండాలని చెప్తారు కదా! ఉండదు. ఆరోగ్య దృష్ట్యానమ్మా. హ్మ్. ఇప్పుడు టాక్సిన్స్ కూడా బోలెడు వెలువడుతూ ఉంటాయి శరీరం నుంచి. మరి. అవన్నీ అందరికీ అనారోగ్యం కలిగించేవి. హ్మ్. కానీ తప్పని పరిస్థితుల్లో అస్సలు తప్పదు, ఇంకా ఇంకొక గత్యంతరం లేదు అన్నప్పుడు మరి చేస్తున్నారు ఆడవాళ్ళు. హ్మ్. ఆ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే వీలైనంత తక్కువ పని చేయండి. ఓకే. ఎంత అదే తప్పించుకోగలం? టైము తెలుస్తుంది కదా పలానప్పుడని. హ్మ్. అప్పటికి కావాల్సినవి ముందరే కొన్ని పచ్చళ్ళ లాంటివి అవి రెడీగా పెట్టుకుని, ఫలానా టైం వస్తుందంటే ఒక సెట్ పక్కకు పెట్టేసుకోండి. ఏమైంది ఒక 2 పచ్చళ్ళు పక్కకు పెట్టేసుకుంటే సరి. మరి. అప్పుడు వాడుకునే వస్తువులన్నీ కాస్త పక్కన ఒక 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 ఉంటాయి కదా! ప్యాకెట్లు ఏవో రకరకాల డబ్బాలు ఏవో ఒకటుంటాయి. వాటిల్లో పక్కన పెట్టేసుకొని వీలైనంత తక్కువ వంట చేయండి. హ్మ్. పని ఏదైనా సరే. లెట్ ఇట్ బి ఎనీ వర్క్. మినిమైజ్ ద వర్క్. హ్మ్. ఫిజికల్ అండ్ మెంటల్. హ్మ్. మెంటల్ వర్క్ కూడా వీలైనంత తక్కువ చేయండి. అందుకే కదా పూజలవి కూడా చేయొద్దంటారు. అంటే మానసికమైనటువంటి ఎనర్జీస్ వస్తే డిస్టర్బెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో. హ్మ్. అంటే నాకు రాలేదు అంటే నీకు రాలేదంటే అందరికీ రాదని కాదు కదా! అందరూ ఓకే. అందరి ఇప్పుడు బాడీస్ ఒకేలా ఊళ్ళో ఉండవు. ఇంతమందికి మరి 3 ఏళ్ల క్రితం కరోనా ఇంతమందికొచ్చింది. రాని వాళ్ళు ఎంతమంది లేరు? మరి. హ్మ్. అంతే. రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ససెప్టబుల్‌గా ఉన్న వాళ్ళని ఏం పర్వాలేదు నాకు రాలేదు గనక నువ్వు గూడా వెళ్ళు అంటే మరి. తప్పు కదా! హ్మ్. మనం ఏ సంప్రదాయం చెప్పినా యావరేజ్ హ్యూమన్ బీయింగ్‌ని దృష్టిలో పెట్టుకొని చెప్పారమ్మా. హ్మ్. ఎప్పుడు ఎబోవ్ ఉంటారు. వాళ్ళు స్టాండర్డ్ కాదు. అందులో కానీ ఈ రోజుల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా పీరియడ్స్ టైంలో. హ్మ్. చాలా అంటే చాలా. అసలు 2, 3 రోజులు ఎందుకు ఇబ్బంది స్కూళ్ళకి, పడుతున్నారో కాలేజీలకి. నేను చెప్తాను. అమ్మ. మొదటి 3 సార్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. అది. మొదటి 3 సార్లు. హ్మ్. అది. అప్పుడు మోడర్నైజేషన్ పేరుతో ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఆ! ఇంట్లో పెద్దవాళ్ళ మాటని వినిపించకపోవడం, హ్మ్. ఇదంతా చాదస్తం అనడం మన ఒంటికే తెచ్చిపెడుతుంది. 3 మూడ్లు 9 రోజులు గాని జాగ్రత్తగా ఉన్నారంటే అసలు అమ్మాయికి 99.9% ఎక్కడో ఉండొచ్చు అనుకో తర్వాత హ్మ్. సమస్యలు రావు. అది. కదలకుండా ఉండడం. హ్మ్. అప్పుడు వాళ్ళు రకరకాలు చెప్తారు. కథలు కూడా చెప్పిస్తారు తర్వాత స్నానం చేసేటప్పుడు చెప్పుకోమని. అమ్మ. ఏది గోళ్ళు కొరికిన పాపం, మ సూది గుచ్చిన పాపం, కుట్టు కుట్టిన పాపం, ఇలాంటివేవో చెప్తారు. ఇవన్నీ పాపాలని. హ్మ్. పాపం అంటే అనారోగ్యం. హ్మ్. ఆ సమయంలో సూది గుచ్చుకుందంటే రక్తం అంతా కూడా కొత్తగా ఫ్లో అవుతోంది. రక్తంలో చాలా తేడా వచ్చింది. మరి. రక్తానికి ఈ సూది తగిలిందంటే ఏ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉందో మనం ఏం చెప్తాం? అంచేత చాలా పనులు చేయొద్దంటారు. హ్మ్. ఒక లిస్ట్ చెప్తారు. ఇవన్నీ చేసిన పాపాలన్నీ పోగొట్టిన ఆయన సూర్యనారాయణమూర్తి అని చెప్పి నాలుగో రోజు స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకుంటారు. మరి. అంటే ఆరోగ్య ప్రదాత సూర్యుడు కదా! హ్మ్. ఇవన్నీ నాకు తెలియక చేసినా నా ఆరోగ్యాన్ని కాపాడమని అక్కడ పాపం అదే. పోగొట్టమంటే అర్థం ఏంటంటే మరి. నా ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పడం. హ్మ్. కనుక ఆ 3 రోజులు మొట్టమొదట వచ్చినప్పుడు 3 రోజులు ఉప్పు, కారం, పులుపు లాంటివి తినకుండా హ్మ్. పులగం మాత్రమే తిని హుహు. అంటే పులగం గనక అయినట్టయితే బియ్యం ఉంటాయి గనక కార్బోహైడ్రేట్స్, పెసరపప్పు ఉంటుంది గనక వెంటనే అరగడానికి తగినటువంటి ప్రోటీన్స్, ఆ తర్వాత అందులో నెయ్యితో నెయ్యి. చేయాలది. హ్మ్. నెయ్యి ఉంటుంది. అబ్బా! తినలేను అంటే దాంట్లో బెల్లం వేసుకోవచ్చు. జీలకర్ర, ఒక్క రవ్వ మిరియం హ్మ్. అంతే. ఉప్పుండదు. ఉప్పు ఉండదు. బెల్లంలో బెల్లం. ఉప్పుంటుంది అది చాలు. మరి. అది గాని 3 రోజులు తిని పాలు మాత్రమే తాగి ఎంత కావాలంటే అంత తాగొచ్చు. హ్మ్. ఇంకా తింటామని అన్నట్టయితే గారెలు పెట్టొచ్చు. అంటే హ్మ్. ప్రోటీన్ కానీ హ్మ్. ఉప్పు ఉండకూడదు. మళ్ళీ. వేసి వెయ్యకుండా మరీ అది. తినలేరంటే హ్మ్. అట్లా. అట్లా ఏదైనా సందికి తీపి పదార్థాలు పెడుతూ ఉంటారు. అందరూ రకరకాల ప్రోటీనస్ మన ప్రాంతంలో లేదు గానీ కర్ణాటక అక్కడ ఏం చేస్తారంటే గర్భవతులకిను పీరియడ్స్ ఉంది. మొదటిసారి మెచ్యూర్ అయినటువంటి అమ్మాయికిను వాళ్ళు రకరకాల పప్పులు తీసుకొచ్చి తెచ్చిపెడతారు. గోంది లడ్డులని కదమ్మా? గోందులడ్డి బాలింతరాలకిను డెలివరీ టైమ్‌కది హ్మ్. ప్రెగ్నెంట్ లేడీకి. హ్మ్. ఇది గోందు లడ్డు కూడా ఇప్పుడు కూడా పెట్టొచ్చు. మరి. తర్వాత మినప సున్ని బాగా పెడతారు. మినుము పెడితే నడుం గట్టి పడుతుంది అని హ్మ్. చెప్పి. హ్మ్. తర్వాత నువ్వులు, కొబ్బరి, బెల్లం. బెల్లం. పుట్నాలు, అటుకులు.
ఆహా, ఇవన్నీ పుట్నాలు అటుకులు ఎక్స్ట్రా. హ్మ్. ప్రధానం కొబ్బరి నువ్వులు. ఓకే. ఇవన్నీ పుట్నాలు అటుకులు వేరుశనగ పప్పులు అన్ని రకాల పదార్థాలు తర్వాత. మరి. ప్రధానంగా పెట్టాల్సింది బెల్లం కాంబినేషన్తో నువ్వులును, వీలైతే కొబ్బరి. ఏం చేస్తుందంటే లోపల మొత్తం అంతా ఎక్కడన్నా క్లాట్స్ ఉంటే వాష్ ఆఫ్ చేసేస్తుంది, ఓకే. హ్మ్. చేసి క్లీన్ చేసేస్తుంది. హ్మ్. ఈ 3 రోజులు నిజంగా కాళ్ళు చేతులు కూడా అదేమిటి కదలలేనట్టు తిమ్మిర్లెక్కినట్టు కూడా అనిపించవచ్చు. ఎందుకంటే ఉప్పు ఉండదు కదా, హ్మ్. అనిపిస్తుంది. అనిపించనండి, ఏమీ అందుకే కదలొద్దన్నారు. మరి. కదలకుండా ఉండడానికి కారణం ఏమిటి? కాళ్ళు చేతులు పని చెయ్యవు ఉప్పు లేకపోతే. అసలు బేసికల్‌గా మన సిస్టమే అసల 3, 4 డేస్ ఏం పని చేయకుండా బద్ధకంగా అట్లా కూర్చుంటే బావుండు అన్నట్టే ఉంటుంది. ఉంటుంది, ఉంటుంది. యాక్సెప్ట్ చేసి అలా ఉంటే బావుండు. బాగుండు. కాదని అలా విడిచిపెట్టి 3 రోజులు అలా ఉండి, హ్మ్. రెండోసారికి కూడా వీలైతే పాటించాలి. హ్మ్. మూడోసారి కూడా పాటించగలిగినట్టయితే, హ్మ్. కనీసం మొదటిసారి ప్రధానంగా వెరీ స్ట్రిక్ట్‌గా పాటించాలమ్మా. 11, 12 డేస్ ఈ 3 రోజులు ఆహారం అట్‌లీస్ట్ గురించి. ఆహార రెస్ట్ నియమాలు. 10, 12 రోజులు. హ్మ్. ఎందుకంటే శరీరంలో మొత్తం అంతా కుదిపినట్టు అయిపోతుందమ్మా. మరే. మార్పొచ్చింది హ్మ్. సెట్ కావడానికి. సరే రెండోసారి అయితే 5 రోజులు, 4 రోజులు చాలు రెస్ట్. హ్మ్. ఆహార నియమం మాత్రం పాటించాలి. హ్మ్. ఇలా పాటించినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆధునికంగా ఏం చెప్తున్నారంటే డాక్టర్లు, హ్మ్. అప్పుడు మొదటిసారి అయినప్పుడు 1 మంత్ లోపల ఒక ఇంజెక్షన్ ఉంటుంది. హ్మ్. హ్మ్. టెటనస్. హ్మ్. డాక్టర్‌ని అడగండి. లేడీ డాక్టర్‌ని అడగండి చెప్తారు. హ్మ్. అటువంటి ఇంజెక్షన్ ఒకటి ఇప్పించాలి. ఇప్పించాలంటారా అమ్మా? చెప్తాను వినండి. హ్మ్. ఇప్పించాలి. ఆ! తర్వాత 6 నెలలకి ఇంకోటి ఇప్పించాలి. హ్మ్. అది కూడా పీరియడ్స్ కాకుండా పీరియడ్స్ అయ్యాక. ఓకే. 5, 6 రోజులయ్యాక. ఆ తర్వాత 1 ఇయర్‌కి ఇప్పించాలి. హ్మ్. అంటే 1 ½ ఇయర్స్ అవుతుంది. హ్మ్. లైఫ్‌లో టెటనస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదమ్మాయి. ఓహ్! ఓకే. ఇది ఒక బట్ రాకముందే తీసుకోవచ్చా? అవసరం ఏ లేదమ్మా. ప్రాబ్లమ్ లేకముందే? అప్పుడు ప్రభావం అప్పుడే ఉంటుంది. హ్మ్. అప్పుడు శరీరంలో మార్పొచ్చినప్పుడు యాంటీ టెటనస్ పడాలి. అది. రాకముందు తీసుకుంటే టెటనస్ ఎట్లా అవుతుంది? మరి. ముందే కొంచెం యాంటీ టెటనస్ ఎట్లా ఉంటుంది? ముందర ఎందుకు ఇవ్వాలి యాంటీ టెటనస్? హ్మ్. బాగా కొంచెం అవేర్‌నెస్ ఉండి కొంచెం చదువుకున్న డాక్టర్ దగ్గరికెళ్ళండి. మరి. అంతేగాని కాగితాల మీద డిగ్రీ ఉన్న డాక్టర్లు కాకుండా ఒక లేడీ డాక్టర్ దగ్గరికెళ్తే ఈ విషయంలో మామూలు మెడిసిన్ కన్నా కూడా కమ్యూనిటీ హెల్త్ వాటి మీద కొంచెం పరిశోధన చేసిన డాక్టర్ల దగ్గరికెళ్ళాలి. అదేలెండి. పెడితే వాళ్ళు చెప్తారు ఎప్పుడు తీసుకోవాలో. అలా గనక 1 ఇయర్ 6 నెలలకి, 1 ఇయర్‌కి అలా తీసుకున్నట్టయితే లైఫ్‌లో టెటనస్ ప్రాబ్లమ్ రాదు అమ్మాయికి. హ్మ్. ఇది ఇది న 90% మందికి తెలీదు. అవునమ్మా. నాకు కూడా తెలీదు. హ్మ్. యెస్. ఎందుకండి నేను మా స్టూడెంట్స్‌తో కొన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ చేయించిన రోజుల్లో హ్మ్. ఒక డాక్టర్, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. షీ ఈజ్ ఇన్ దోస్ డేస్ షీ వాస్ అసోసియేటెడ్ విత్ అవర్ స్టూడెంట్స్ అనమాట. ఓహ్! తను సో షీ సజెస్ట్ చేసి టోల్డ్ మీ హ్మ్. అండ్ ఐ అడ్వైజ్డ్ టు సో మెనీ పీపుల్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఫాలోడ్. ఓకే. అంటే ఫాలో అయ్యారంటే దాని రిజల్ట్ ఏమిటి అన్నది మనకి మహా ఎలా తెలుస్తుందమ్మా? మరి. టెటనస్ వచ్చిన వాళ్ళ సమస్య కానీ రాకుండా ఉంటే ఏమైంది? రాలేదు ఇప్పటి వరకు. మరి. రాలేదన్నమాట అర్థం. యెస్. ఆ తర్వాత వేలుకు దెబ్బ తగిలినప్పుడు ఒక టెటనస్, కాలికి దెబ్బ తగిలినప్పుడు ఒక టెటనస్, సిజేరియన్ అప్పుడు ఒక టెటనస్, డెలివరీ అప్పుడు ఇవన్నీ తీసుకుంటారు కదా! హ్మ్. ఇవేమీ అక్కర్లేదు అని చెప్పారు. ఇన్ కేస్ ప్రికాషనరీగా తీసుకుంటే నష్టమేం లేదు గానీ, పొరపాటున తీసుకోకపోయినా సమస్య లేదు. మరి. హ్మ్. రైట్. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పాటించి, ఇవే నియమాలు దరిదాపుల్లో పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పాటిస్తే బావుంటుంది. అంటే పీరియడ్స్‌లో బాగా కారంగా అలా తినడం, నాన్ వెజ్, నాన్ వెజ్ మైదా ఐటెమ్స్, జంక్. అలాంటివి తినకుండా సాఫ్ట్‌గా తినండి ఆ 3 రోజులు బావుంటుంది. ఎప్పుడన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన పిల్లలు గనుక ఉన్నట్టయితే, అమ్మ. చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళనొక్కటి ఫాలో అవ్వమనండి. 5, 6 నెలల్లో వాళ్ళకి తేడా తెలుస్తుంది. సూపర్. ఏంటమ్మా అది? ఆ 3 రోజులు పాలన్నం మాత్రమే తినాలి. ఓకే. పాలన్నంలో బెల్లం. బెల్లం వేసుకొని హ్మ్. తినాలంటారు. అంతే. హ్మ్. ఉప్పు, కారాలొద్దు. హ్మ్. హెవీ ఫుడ్ ఏమొద్దు. హ్మ్. మహా ఇంకా ఉండలేను అని అనిపిస్తే పులగం, అది కూడా ఉప్పు లేని పులగం అన్నం. 3 రోజులు ఈ 3 రోజులు అలాగే తినమని చెప్పండి ఒక 6 నెలలు. హ్మ్. నెలకి 3 రోజులు చొప్పున. తర్వాత వాళ్ళకి ఆ టైంలో కడుపులో నొప్పులు రావడాలవి చాలా వరకు తగ్గిపోతాయి. అంటిల్ అండ్ అన్లెస్ షీ హాస్ సమ్ అదర్ ప్రాబ్లమ్. దట్స్ వాట్. జనరల్ ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే తగ్గుతాయి. సో పెద్దవాళ్ళు ఏది చెప్పినా
ఒక ఆలోచించి రూల్స్ అండ్ ప్రకారమే చెప్తారు. రెగ్యులేషన్స్ ప్రకారమే చెప్తారు. అది ఫాలో అవుతే అప్పుడు మనకు తెలీదు కానీ జనరల్‌గా ఇన్ ఫ్యూచర్ అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్తే అంటే మేము వినలేదు. ఇవి ఇవి అనుసరించి విసుక్కుంటూ అయినా అనుసరించిన వాళ్ళకి సమస్యలు లేవు, నడిచిపోయాయి. మరే. ఇప్పుడు ఎవరైతే అనుసరించలేదో వాళ్ళకి సమస్యలు వచ్చాయి. వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మేము ఆరోగ్యంగా ఉన్నది అవి పాటించటం వల్ల అన్న సంగతి వీళ్ళకి గుర్తుండదు. మరే. ప్లీజ్ అది గుర్తు చేసుకోండి. గుర్తు చేస్తూనే ఉండండి. అమ్మాయిలే కాదు, ఈ ఆడవాళ్లే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ గురించి కొంచెం ఆలోచించాలి. యెస్. థాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.